ముందుగా ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి సెప్టెంబర్ మాసం రానే వచ్చింది. సెప్టెంబర్‌లో ద్వాదశ రాశుల వల్ల గ్రహస్థితి ఎలా ఉండబోతుంది? ఏంటి అని కూడా మనకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి హిట్ టీవీ ప్రేక్షకుల ముందుకొచ్చారు. హిట్ టీవీ ప్రేక్షకుల కొరకు వచ్చారు. అలాగే ఏ ఏ రాశి వాళ్ళకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి? వాళ్ళకిచ్చే రెమెడీస్ ఎలా ఉండబోతున్నాయి? అన్నీ కూడా మీకోసం చెప్పడానికి మా హిట్ టీవీ స్టూడియోలో రెడీగా ఉన్నారు. ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మరి అడిగి తెలుసుకుందామా? నమస్తే సార్. జై శ్రీమన్నారాయణ. గురువుగారు, తదుపరి రాశి మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతుందంటారు? వాళ్ళకు పరిహారాలు ఎలా ఉండబోతున్నాయి? అయితే మనకి ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటిది మిథున రాశి. ఈ మిథున రాశి వారికి 2025 సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి కొంతగా గురుబలం పెరుగుతూ వచ్చింది. ఓకే. అయితే మనకి ఈ మే 29వ తారీఖు ఏదైతే మే 18వ తారీఖు ఏదైతే ఉందో ఆ రోజున గురువు ఫుల్ ఫ్లెక్సిబుల్గా వీరి దాంట్లోకి రావడం జరుగుతుంది. ఓకే. అయితే ఈ గురువు వచ్చిన తర్వాత వీరికి గురుబలం బాగా పెరిగిపోయింది. అంటే ఎడ్యుకేషన్లో కావచ్చు, మతిమరుపు ఉన్న వాళ్ళు కావచ్చు, మాట రాని వాళ్ళు కావచ్చు, మాట మీద నిలబడే వాళ్ళు కావచ్చు, గురువులు కావాలనుకున్న వాళ్ళు కావచ్చు, అలానే యక్షిణి విద్య లాంటివి నేర్చుకునే వాళ్ళు కావచ్చు, వీరికి అదృష్ట శాస్తు వీరికి గురుబలం బాగుంది ఈ మాసం. ఎప్పటి నుంచో పెళ్లిళ్ళ కోసం ఎదురు చూసేవారికి పెళ్లిళ్ళు కూడా అవుతున్నాయి. అబ్బాయితో అమ్మాయికి, అమ్మాయితో అబ్బాయికి అంతవరకే అవుతున్నాయిలేండి. ఓకే అండి. వేరే ఏదైతే వీళ్ళ దాంట్లో ఇప్పటివరకు నేను చూడాల మిథున రాశి వాళ్ళ దాంట్లో అట్రాక్షన్స్ ఉన్నా కూడా పెళ్లిళ్ళు మాత్రం అబ్బాయి నుంచి అమ్మాయికి, అమ్మాయి నుంచి అబ్బాయికి మాత్రమే అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు అందరు కూడా అబ్బాయిలు అందుకే చేసుకుంటున్నారు. పెళ్లి అనగానే అందరికి ఎవరు ఎక్కడ ఉన్నారని అర్థం కావట్లేదు. తోడు కావాలి అంతే. అయితే వీరి దాంట్లో బానే ఉంటుందని చెప్పొచ్చు. కాకపోతే ఏదైతే గురువు వీరి దాంట్లోకి వచ్చిన తర్వాత మొత్తం ఫుల్ ఫ్లెక్సిబుల్గా 180 డిగ్రీస్ నుంచి 330 డిగ్రీలు అంటే 330 డిగ్రీస్ వీళ్ళ దాంట్లోకి రావడానికి ఇన్ని మాసాలు పట్టింది. గురువు కొంచెం బద్ధకంగా ఉంటారు. ఇప్పుడు మనం చదువుకున్నాం అనుకోండి, మన పాఠ్య పుస్తకాలు ఉంటాయి. ఈ పుస్తకాలు ఒకటే రోజు చదువుకోలేం కదా. ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి మాత్రమే మనకి పరీక్షలు పెడతా ఉంటారు. అంటే ఒక బుక్ని ఆ సంవత్సరం పొడుగుతా చెప్తూ ఉంటారు. అలానే గురువు కూడా అలానే బద్ధకంగా నడుస్తూ ఉంటాడు. ఈక్వల్గా శని గురువు ఈక్వల్గా ఉంటారు. శని ఏమో మనకి చైతన్యాన్ని ఇస్తే, గురువు మనకి తెలివితేటలను ఇస్తాడు. మనం ఎలా జీవించాలి, మన జీవన శైలి ఏంటి, మనం ఎలా బాగుండాలి, ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలనే ఒక తెలివితేటలను ఇస్తాడు. ఎలా తెలుసుకోవాలి ఎదుటి వాళ్ళు ఏంటి అనేది శని ఇస్తాడు. ఈక్వల్గా ఉంటారు ఇద్దరును. అయితే వీరి దాంట్లో శని ఉన్నాడు, గురువు ఉన్నాడు. కాబట్టి వీరికి అనూహ్యమైనటువంటి అవకాశాలు వచ్చినప్పటికీ దాన్ని ఒకటి ఏదైనా పని చేయాలంటే ఒకటికి 2 సార్లు ఆలోచించి కానీ వీరు అడుగు వేరనమాట. ఏదో మూవీలో బ్రహ్మానందం గారు ఉంటారన్నమాట. నేను ఒక పని చేసేటప్పుడు వెనక 4 అడుగులు ముందు 4 అడుగులు వేసి చేస్తాను అంటాడు. ఆ తర్వాత గొయ్యిలోకి పడిపోతాడు. అలా కాకుండా వీళ్ళు ఒక పని చేయాలంటే ముందుకు 4 అడుగులు ఆలోచిస్తారు, వెనక ఆలోచిస్తారు, ఆ తర్వాత మాత్రమే చేస్తారు. కాకపోతే అది ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఏదోలే ఆయనకి మతిమరుపు, ఆయనకి ఏదో పెద్దవాళ్ళ చేస్తూ ఉంటారు ఈ వయసులోనే. ఏమంటారంటే దాన్ని ఏదో మాట్లాడుతూ ఉంటారు అనమాట. వీళ్ళకి ఇంకేం చేయలేరు, ఆలోచన ఎక్కువ అని చెప్పి అందరూ దూరం అవుతూ ఉంటారు. కానీ వాళ్ళు ఆలోచించేది చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఉండటం ద్వారా ఈ మాసం సెప్టెంబర్ మాసంలో ఏమవుతుందంటే ఈ సెప్టెంబర్ 12వ తారీఖు తర్వాత వీరి ఆలోచనకు తగ్గట్టుగా ఆ గురువు వీరి దాంట్లో 330 డిగ్రీస్ వస్తాడు. కాబట్టి అప్పుడు వీరికి విదేశీ ప్రయత్నం, యూనివర్సిటీలో సీటు, అలానే వీరికి ఇంకేదన్నా సరే ఎడ్యుకేషన్ సంబంధించి యూనివర్సిటీలు కానీ అలాంటి ఇన్స్టిట్యూట్స్ కానీ ఇంకా కూడా వీరికి ఏదైనా మార్కెటింగ్ రంగాల వారికి కానీ అద్భుతమైనటువంటి ప్రతిఫలం, అవకాశం, జాబ్లో వెసులుబాటు కూడా వీరికి కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇంత అదృష్టం వీరికి వస్తుంది అనమాట. అందరూ వీరిని వదిలేసి దూరం వెళ్ళిపోతారు. అలానే వీరికి అదృష్టం వస్తుంది. అంటే ధర్మదాతలో ఒకటి ఉండిద్ది అనమాట. ఆస్తి ఉన్నప్పుడేమో అంతా మన వాళ్ళని చెప్పి వస్తారు. ఆ ఆస్తి అంతా పోయిన తర్వాత పొండిరా పొండి అని చెప్పి అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇది ధర్మదాతకి ఆపోజిట్ అనమాట. ముందు అసలు ఏమి ఉండదు. ఈ సెప్టెంబర్ 12వ తారీఖు తర్వాత ఒకటిగా కూడపరుచుకుంటారు వీళ్ళు. ఈ కూడపరుచుకున్న తర్వాత అందరూ మన అని చెప్పి వస్తారన్నమాట. మళ్ళీ అంటే బెల్లం ఉన్న దగ్గరికి ఈగలు వస్తాయి. అదే టైప్లో వీళ్ళ దగ్గరికి మళ్ళీ కూడా అందరూ వస్తారు. కాకపోతే వీరు ఈలోపు తెలుసుకోవాలి. ఎందుకంటే వీరి దగ్గర గురువు ఉన్నాడు, శని ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా వీరి చైతన్యం వస్తుంది. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేస్తారు. కాబట్టి వీరికి శని బలం, గురు బలం ఉంది. కాబట్టి ఇక వీరి లైఫ్లో వెనక్కి చూడుకోకుండా లైఫ్లో సెటిల్ అయ్యేదానికి ఆలోచిస్తారు. ఈ రాశి వారికి అంత అద్భుతంగా ఉంది ఈ మాసంలో. కాకపోతే ఏదైనా వ్యాపారంగా చేయాలనుకుంటే కనుక 22వ తారీఖు తర్వాత మొదలు పెట్టుకుంటే వీరికి మంచి జరుగుతుంది.
ఈ మాసంలో. అలానే ఇంకేదైనా విదేశీ ప్రయత్నాలు వెళ్తే ఖచ్చితంగా 2 తర్వాత అవుతాయి. ఇంకేదైనా ఓకే. బ్యాంకింగ్ రంగాల వారికి, రాజకీయ రంగాల వారికి ఉన్నవారికి అయితే పేరు ప్రఖ్యాతి కూడా వస్తుంది. అది ఎప్పుడు రవి భగవానుడు మారిన తర్వాత, అంటే మారిన 15వ తారీఖు తర్వాత వీరికి పేరు ప్రఖ్యాతి వచ్చేదానికి ఆలోచన కూడా ఉంటుంది. అలానే బ్లడ్ బ్యాంకు పెట్టారనుకోండి, వీళ్ళు బ్లడ్ ఇవ్వకూడదు. ఐదానం ఎక్కడైనా పెట్టిందనుకోండి, వీళ్ళు ఇవ్వకూడదు. వీళ్ళు కార్యాచరణ మాత్రమే చేయాలి, కార్యం చేయకూడదు. అంటే బ్లడ్ బ్యాంక్ పెట్టారు కదని చెప్పి వీళ్ళు రక్తం ఇవ్వకూడదు. వీళ్ళు ఓన్లీ హెచ్ఆర్లోనే ఉండాలి. ఓకే. ఓకే. వీళ్ళు పాత్రదారులే కానీ దాంట్లో పోషణ చేసేసి మళ్ళీ ఇది చేయకూడదు అనమాట. ప్రేక్షక మాత్రమే చేయాలి వీరు. వీరి చేతికి మట్టి అంటుకోకుండా చేయాలి. అలానే క్రైములు చేయకూడదు. నిమిత్త మాత్రంగా ఉండాలి. వీరికి పరిహార నిమిత్తంగా చూసినట్లయితే ఇంకా వీరికి అదృష్టం రావాలి, ఇంకా వీరికి బాగుండాలి, గురువుగా చెప్పినంత జరగాలి అనుకుంటే చిన్న చిన్న పరిహారాల ద్వారా చేసుకోవచ్చు. ముఖ్యంగా వీరికి వినాయకుని నిమజ్జనం చేసేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి దీంట్లోనూ. ఈ మాసంలోనే వినాయక నిమజ్జనం ఉంటుంది కాబట్టి అవును. ఈ రాశి వారు మొత్తం కూడా వినాయక నిమజ్జన పవిత్రపూరితంగా చేసుకోవాలి. అలానే వీరు వినాయకుని నిమజ్జన చేసేటప్పుడు పెట్టవలసినటువంటి నైవేద్యం చక్కెర పొంగల్ నైవేద్యం పెట్టాలి, లేదా పాల చక్కెర తాలికలను దొరుకుతాయి. అవును. ఈ యొక్క పాల తాలికలు, చక్కెర పొంగలి, చక్కెర పొంగల్. అలానే వీరికి ఇంకా చెరుకు రసంతో పెట్టినటువంటి పొంగల్ ఏదైనా ఉంటే అలాంటిది ఏదైనా చేయగలిగితే వీరికి ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు కూడా మెరుగుపడతాయి. ఓకే. ఇన్ని రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత ఇంకా అదృష్టం ఎక్కడికి పోద్దు రాక. ఖచ్చితంగా వినాయక ఖచ్చితంగా స్వామివారు వస్తుంది. ఇస్తారు. వినాయక స్వామివారిని ఒకటి ఉన్నదండి, వినాయక స్వామివారికి ఇది కావాలని అడగకూడదు. మనకి మనం చేసే పనిలో విఘ్నాలు రాకుండా చేయి స్వామి అని చెప్పాలి. అంతే. అంతే కదండి. అందుకే విఘ్నేశ్వరుడు అని కూడా ఉంది. అయితే ఇప్పుడు ఒకటి గమనించండి, ఇప్పుడు నాకు ఇది కావాలి అంటే అది నా వల్ల కాదు, చేత కాదు, మీరే చేయాలి అని అర్థం. నిజం. కానీ నేను చేసేదానికి ఏం ఆటంకాలు లేకుండా చెయ్యి అంటే అది మనకి కాన్ఫిడెన్స్. అది చెప్పాలి వినాయకుడికి. అది చెప్తే ఖచ్చితంగా ఆయన చేస్తారు. అది మొక్కుని మనం పవిత్రంగా చేసుకోవాలి. అయితే నిమజ్జన రోజు వీరు నాన్ వెజ్ భుజించడం కానీ, మద్యం సేవించడం లాంటివి కానీ చేయకూడదు. ఇది వీరికి కట్టుదిట్టంగా ఉండాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా వీరికి అదృష్టం వరిస్తుంది. దాంతోపాటు వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ ఆరెంజ్ కలర్, తర్వాత లేత ఎల్లో కలర్. ఆరెంజ్, లేత ఎల్లో అంటే దాంట్లోనే షేడ్. ఆ షేడ్ కలర్స్ వీరికి అద్భుతం కలిసి వస్తాయి. ఈ మాసం లెమన్ ఎల్లో అంటాము అలా. అవన్నీ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. ఓకే. తర్వాత వీరికి ఇది కలిసి వచ్చే రోజు మంగళవారం, ఆదివారం అద్భుతంగా మంగళవారం, వస్తుంది. ఆదివారం. ఆ రోజుల్లో వీరు అమ్మవారికి ఈ యొక్క కుంకుమర్చన చేయిస్తే కూడా ఆ కుంకుమను వీరు ప్రతిరోజు పఠనం చేసుకుంటే అద్భుతంగా అవకాశాలు ఉంటాయి. నరదిష్టి, నరఘోష కూడా, పితృ శాపం కూడా వీరికి తగ్గేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇంకా ఆర్థిక సమస్యలు అన్నీ కూడా పోయేదానికి వీరు సజ్జలు తీసుకొని ఒక గుప్పెడు, రోజుకు ఒక గుప్పెడు, లేదా వీళ్ళకి అవకాశం ఉన్నప్పుడు గుప్పెడు పావురాలకు కానీ, కోళ్ళకు కానీ వేయాలి. వీరికి ఆర్థికపరమైన సమస్యలు కూడా తీరిపోతాయి. అలానే ఈ రెమెడీ చేసుకుంటూ వీరికి కలిసి వచ్చేటువంటిది ఈ ఒక రోజు తిథి, వీరికి కలిసి వచ్చే తిథి 7, 9. ఈ 7, 9 ఈ నెంబర్స్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. ఇక దీనితో పాటు ఈ పరిహారాలతో పాటు ఇంకా మన దగ్గర అయితే వీరికి అన్ని రకాలుగా పరిహారాలు పోయేదానికి నాగమణి అని చెప్పేసనే మీకు లాస్ట్ మన మంత్ లో కూడా చూస్తున్నారు అందరూ. ఈ నాగమణి అనేది మనము వారికి ఉచితంగానే ఇష్టం జరుగుతూ ఉంది. ఈ నాగమణి వారి ఇంట్లో పూజించుకోవడం ద్వారా కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం లాంటివి ఉంటే కూడా తగ్గుముఖం పడతాయి. కలత్ర దోషాలు ఉన్న కూడా తగ్గుముఖం పడితే, పెళ్లిళ్ళు కాని వారికి పెళ్లిళ్ళు అవుతాయి. ఆర్థిక సమస్యలు ఆర్థికంగా బాగుంటుంది, అన్ని రకాలు బాగుంటుంది కూడా. అలాంటి మంచి ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది మనం ఉచితంగానే మన ప్రేక్షక దేవుళ్ళకి అయితే ఇస్తున్నాము. ఎవరికైనా కావాలంటే కూడా మన దగ్గర ఆర్డర్ పెట్టుకోవచ్చు. అలానే వీరికి గ్రహరీత్యా దోషాన్ని తొలగేందుకు గ్రహాలు తీసేటువంటి నెంబర్ ఈ రాశి వారు ప్రతిరోజు పాలన చేయవలసినటువంటి నెంబర్ 5969 259 5969 259. ఈ నెంబర్ని ప్రతిరోజు పాలన చేసుకుంటే అద్భుతమైన ప్రతిఫలాలు లభిస్తాయి. డ్రై ఫ్రూట్స్ చేతిలో పెట్టుకుని, ఎలాంటి డ్రై ఫ్రూట్స్ చేతిలో పెట్టుకుని నెంబర్ పాలనించాలి 190 టైమ్స్, 190 సార్లు. ఇలా చేసుకొని ఈ యొక్క రాశి వారు అదృష్టవంతులు అయ్యేదానికి అవకాశం బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.